వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెడతా అమరావతిలో అమరావతి రైతులని రెచ్చగొట్టడానికి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రమే వైసీపీ రౌడీలు మూకలు వెళ్ళారు అమరావతికి. దాన్ని అమరావతి రైతులు అడ్డుకున్నారు అని చెప్పేసి అనిత గారు అంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మన వంగలపూడి అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా స్వీకరించినప్పటి నుంచి మహిళల మీద, దళిత వర్గాల మీద, సమాజంలో చదువుకున్న యువకుల మీద, ఇది ఉద్యోగాలు అడిగిన వాళ్ళ మీద నిరంతరం దాడులతో, పోలీస్ కేసులతో ఈ రాష్ట్రం అరాచకం తాండవిస్తుంది. నిన్న చూస్తే ఆవిడ మాటలు చూస్తే ఒక హోమ్ మినిస్టర్గా మాట్లాడినట్టుగా మాత్రం కనపడలేదు. ఎందుకంటే అక్కడ దాడి జరిగింది రైతు పరిరక్షణ కమిటీ వారి మీద. ఎందుకు జరిగింది? అక్కడ రైతులు, అయ్యా మేము పంటలు పండించుకోకుండా మా చేలల్లో నీళ్లు తోడేసేసి మా రైతులను ఇబ్బంది పెడుతున్నారనే దాని మీద అక్కడ మాట్లాడితే అక్కడ దౌర్జన్యంగా దాడులు చేసి రాళ్లతో కొట్టి, కార్లు పగలగొట్టి, ప్రజాప్రతినిధులను లేకుండా చేస్తే అవన్నీ మీకు మీడియా కనబడతలేదా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కనబడటలేదా? నిన్న చూస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తారు? వాళ్ళకి ఎమ్మటే ఉన్నటువంటి మీరు దొంగ కేసులు పెట్టిన వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళు దానికే మీరు వాళ్ళని రౌడీలు, గోండాలంటే సరిపోతుందా? రౌడీలంటే ఎవరు? రాళ్ళు వేసి రాజకీయ నాయకుల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు, దాడులు చేసినారు, పోలీసుల మీద దాడి చేసి కొట్టిన వాళ్ళు రౌడీలా, గోండాలా? అది ముందు మీరు నిర్ణయించాల్సి కోరుతున్నాం. అట్లానే అసలు వైసీపీ వాళ్ళకి అక్కడేం పని ఉంది? వాళ్ళు అమరావతికి వ్యతిరేకం, ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. భారతదేశం అనేది గణతంత్ర దేశం. ప్రతి పౌరుడికి ఇక్కడ హక్కులు ఉన్నాయి. ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. ఇవాళ రాజధాని ప్రాంతం అనేది ఒక నిర్దిష్టంగా ఒక వర్గానికో, చంద్రబాబు నాయుడు కులానికో, లేకపోతే ఆ పార్టీకో సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అక్కడ ఉన్న రైతులు తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. కాబట్టి అక్కడ రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి రైతు కమిటీ, అదే అఖిలపక్ష కమిటీ ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళతంటే మీరు చేసింది ఏంటి? కనీసం వెళ్ళడానికి మార్గం ఏమైనా సగమం చేశారా? పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపు చేయటం, వాళ్ళ మీద దాడులు చేయించడం. మీరే వాళ్ళకి దాడులు చేసే వాళ్ళ రక్షణ కల్పిస్తే ఇంకా రక్షణ ఎక్కడ ఉందండి? వాళ్ళ సాక్షాత్తు ఒక దళిత ఎమ్మెల్సీ మొండితో కరుణన్న, ఆయన కారును బద్దలు కొట్టి ఆయన మీద దాడి చేయబోయి ఆయన మీద రాయి ఇసిరితే ఆ రాయి వెళ్ళి పోలీసు వారు తగలడం జరిగింది. ఆయన పాపం ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడా? ఇవన్నీ కూడా మీడియా ద్వారా వీడియోలతో వాళ్ళు కనబడుతుంటే, ప్రత్యక్షంగా కళ్ళ కనబడుతుంటే మీ కళ్ళు కనబడతలేదా అని చెప్పేసి మీరే దాడులు చేశారు, మీరే కోడిగుడ్లు ఇసిరారని చెప్పేసి కొంతమంది అంటా ఉన్న వాదన. ఈ చూస్తుంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ కొన్ని వాళ్ళ కుల ఛానల్స్ ఉన్నాయి కదా, పసుపు ఛానల్స్, వాటిల్లో చూస్తుంటే అవే వండి వారుస్తున్నారు. వాళ్ళ ఇది గుడ్డ కాల్చి మసి మొఖాన్ని వేసి మసి అయిపోయింది అన్నట్టుగా చేసే చందానే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవం ఏంటి అక్కడ జరిగింది? వాళ్ళ పార్టీలో మండల పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి, అలాగే లోకేష్ గారితో చక్కగా ఫోటో పోజ్ ఇచ్చి దిగినటువంటి వ్యక్తులు దాడి చేసినట్టు అక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే, మేము తీసుకెళ్ళి దాడి మా వాళ్ళు ఎవరన్నా కానీ ఒక అడుగు ముందుకేశారనేది మీరు చూడండి, ఒకసారి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీకి ఏం అవసరం ఉంది అనేది కూడా లోకేష్ గారు కూడా అంటున్నారు కదా. ఇది గొడ్డల పార్టీయో, పేదల పక్షాన పోరాడే పార్టీయో, పేదల సంక్షేమం కోసం ఉండే పార్టీయో ప్రజలందరికీ తెలుసు. మీ మాయ మాటల్ని, మీ మేనిఫెస్టోలు ఇచ్చిన దొంగ హామీల్ని నమ్మి మీకు ఇవాళ పట్టం కట్టారేమో ఇది ప్రజలు. రాబోయే రోజులు సిద్ధంగా ఉన్నారు గ్రామాల్లో మిమ్మల్ని ఎప్పుడు దించుదామానని. ఇవాళ మీ నాటకాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఏది మహిళలకి ఇస్తానన్న 1500 రూపాయలు ఇచ్చారా? యువతకి ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తున్నారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? అలాగే కాపు నేస్తం ఇచ్చారా? ఆర్థిక భరోసా కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన 18,750 రూపాయలు ఇచ్చారా? మీరు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఇవాళ మోసం చేశారు. మిమ్మల్ని ఎప్పుడు గద్దె దించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చూస్తారు. మా నాయకుడు ఎప్పుడు కూడా కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా. వ్యక్తిగతంగా వాళ్ళు డెవలప్ అయ్యారా, ఆర్థికంగా డెవలప్ అయ్యారా, విద్యగా డెవలప్ అయ్యారా అనేది చూసారే తప్ప మీకులా కక్ష సాధింప చర్యలు, దాడులు చేయటం, అది మళ్ళీ దాడులు చేసింది కూడా మేము దమ్ముగా చెప్పుకోలేకపోతున్నారు మీరు. మేము దాడులు చేసామని. ఇది ఎక్కడ దౌర్భాగ్యం మాకు అర్థం కావట్లేదు. దాడులు చేసేది మీరే, కేసులు పెట్టేది మీరే. పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటండి. రాష్ట్రంలో ఎంతమంది దళితుల్ని ఊచకోతకొస్తుంటే వాటి మీద చర్యలు లేవు. నిన్న కాక మొన్న విజయవాడ నడిబొడ్డులో క్రాంతి కుమార్ అనే ఒక దళితుడు, అయ్యా అక్కడ సిఐ గారి వల్ల నేను వేధింపులకు గురై నేను చచ్చిపోతున్నాను, నేను మాది కొడితే పుట్టడమే తప్ప అని చెప్పేసి ఆత్మహత్య చచ్చిపోతే ఈ రోజుకి దిక్కులేదు ఇవాళ అతని గురించి. పట్టించుకోరు, హోమ్ మినిస్టర్ గారు పట్టించుకోరు, సీఎం గారు పట్టించుకోరు. కానీ
ఎస్సీ అట్రాసిటీ కేసు రైతులు పరిరక్షణ కమిటీ వెళ్తుంటే వాళ్ళ మీద పెడతారా? ఇది సోద్యం చూస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది స్వాగతించాల్సినటువంటి విషయం కాదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి, ఏమైనా సమస్యలు ఉంటే అడగండి, దానికి మేము చెబుతాం. అంతేగాని అక్రమ కేసులు పెడితే ఎక్కువ కాలం ఈ నిలవు, నియంత పాలన ఎక్కువ కాలం నిలవదని చెప్పేసి చరిత్రే చెబుతుందని చెప్తున్నారు. అమరావతిలో నీతి నిజాయితీ ఉంటే రాండి, మేము కూడా వస్తాం, మీకు వివరిస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు అనొచ్చు కదా, ఎందుకు అనలేకపోతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి నిర్మాణం మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీకు దమ్ముంటే. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అమరావతి అనేది ఒక భ్రమరావతి. మీకు కాసుల పంట. ఏది పోలవరం ఏటీఎం పేటీఎం అన్నాడు కదా మన సాక్షాత్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అన్నారు. అట్లాగే అమరావతి అనేది మీకు ఏటీఎం లాంటిది చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి. కాబట్టి అక్కడ వాళ్ళ భోగాతాలన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పేసి ఈ రైతు పరిరక్షణ కమిటీ వారు వెళ్తుంటే వాళ్ళని అడ్డగించి వారి మీద దాడులు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నిర్దిష్టంగా మేము చెప్తున్నామండి.